మెదక్ జిల్లా శివంపేట ప్రాంతమంతా ఆధ్యాత్మిక ప్రదేశంగా కాబోతుందని మండల కేంద్రంలో ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో బగలాముఖి శక్తిపీఠం నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా గూడూరు గ్రామానికి చెందిన ప్రముఖ సంఘ సేవకులు, గురుపీఠం వ్యవస్థాపకులు, ట్రస్ట్ చైర్మన్ పెద్దగోని జిన్నార రమాదేవి శివకుమార్ గౌడ్ దంపతులు శ్రీ శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ కృపా కటాక్షంతో ఉపాసన వెంకటేశ్వర శర్మ ఆదేశాల మేరకు గురుపీఠం నిర్మాణం చేపట్టడం జరిగింది. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వస్తుందని, ప్రజలందరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని ఆయన తెలిపారు. దత్తాత్రేయం గురుం శాంతం అవధూతం దిగంబరం భక్తాభీష్టప్రదం వందే గూడూరు నివాసినం. 84 జీవరాశుల్లో 84 లక్షల జీవరాశుల్లో అతి పవిత్రమైనది, అరుదైనది ఈ మానవ జన్మ. పాపపుణ్యాల ఫలితంగా మానవ జన్మ లభిస్తుంది. సత్కర్మల వల్ల పుణ్యం లభిస్తుంది, దుష్కర్మల వల్ల పాపం సంభవిస్తుంది. పాప ప్రక్షాళన జరగాలంటే సత్కర్మలు చేయాలి, జ్ఞానాన్ని పొందాలి. మనము జ్ఞానాన్ని పొందాలంటే ఒక మార్గదర్శకులు కావాలి. ఆ మార్గదర్శకులే గురువులు. మన ప్రాంతాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో మొట్టమొదటిసారిగా శివంపేట గ్రామంలో బగలాముఖి ఉపాసకులు బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యములో శ్రీ బగలాముఖి శక్తిపీఠాన్ని అతి స్వల్ప వ్యవధిలో నిర్మించుకొని అమ్మవారి ఆశీస్సులతో, అమ్మవారి కృపతో భక్తుల అభిష్టాలను అమ్మవారు తీరుస్తూ ఎంతో ప్రాచుర్యాన్ని పొందిన విషయము శ్రోతలందరికీ తెలుసు. అదేవిధంగా బగలాముఖి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో మనము గురుత్రయాన్ని కూడా మనము ఏర్పరచుకున్న విషయం మీకు అందరికీ తెలుసు. ఆ గురు పరంపరను ఇంకా ఆధ్యాత్మిక మార్గాన్ని విస్తరింపజేయాలనే ఉద్దేశంతో గురు పరంపరంగా మన భారతదేశంలో ఎన్నో దేవాలయాలున్నా ప్రత్యేకంగా ఒక గురువునకే ఒక దేవాలయాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు ఒక 5 పేర్లను రాసుకొని తన మనసులో ఒక పేరు అనుకొని భగవాన్ శ్రీ 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 విశ్వజీ మహారాజు గారికి ఫోన్ చేయడము, వారిని అడిగినప్పుడు నీ మనసులో శ్రీ గురుపీఠం అని చెప్పి అనుకున్నావు కదా, అదే నామాన్ని ధృవీకరించి మీరు శ్రీ గురుపీఠం అని నామకరణం చేయండి అని సెలవిచ్చారు. ఆ విధంగా శ్రీ గురుపీఠం అని నామకరణం చేసి శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి నేను ఫౌండర్ చైర్మన్గా, శాస్త్రుల వెంకటేశ్వర గారు మేనేజింగ్ ట్రస్టీగా, ఈ 2 దేవాలయాలకి వారు అధినేతగా ఇక్కడ గూడూరు గ్రామంలో శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతనం మరియు శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయాన్ని నిర్మించడానికి నిర్ణయించి గత డిసెంబర్ 7వ తారీఖు రోజున భగవాన్ శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ మహారాజు గారి
కరకమలములచే శిలాన్యాసము చేసుకున్న విషయము శ్రోతలందరికీ తెలుసు. ఆ విధంగా ఆ రోజు నుంచి నేటి వరకు నిరంతరంగా నిర్మాణ కార్యక్రమం కొనసాగుతూ ఇప్పుడు 2 దేవాలయాలకు పైకప్పులు కూడా నిర్మించడం జరిగింది. అనుకున్న వ్యవధిలో దేవాలయాల నిర్మాణం పూర్తి చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దీనికి భక్తులందరూ సహకరించవలసిందిగా మరోసారి నేను విన్నవిస్తూ భక్తులందరినీ ఇందులో స్వామ్యం చేయాలనే సదుద్దేశంతో మీకు ఈ మరోసారి నా విన్నపాన్ని తెలియజేస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.